హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి జీవా లేటెస్ట్ మూవీ టీటీటీ తలైవర్ తంబి తలైమలై. ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. రన్ టైం వచ్చేసరికి 1 hour 52 minutes ఉంది. మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇంటర్వ్యూ తెలుసుకుందాం. ప్లాట్ లైన్కి వచ్చేస్తే ఒకవైపు చావు అండ్ ఆల్సో ఇంకోవైపు పెళ్ళి. ఇద్దరం ఈ మధ్యలోని పెళ్ళి అయిందా అండ్ ఆల్సో ఏమైంది అనేది ప్లాట్ లైన్. నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా వెళ్ళిపోయింది, ఫ్లోలో వెళ్ళిపోయింది. అండ్ ఇంటర్వెల్ కూడా బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అండ్ ఆల్సో ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వాలనిపించింది నాకైతే. దాని ప్లస్ పాయింట్ అయితే స్టోరీ లైన్ అయితే బాగా అనిపించింది. ఈ స్టోరీ అనేది ఓన్లీ 1 nightలో మొత్తం జరుగుతుంది. ఈ టైం అనేది చాలా యూస్ఫుల్గా అండ్ చాలా బాగా కామెడీ కూడా జనరేట్ చేసి అండ్ ఎమోషనల్ కూడా బాగా కనెక్ట్ చేయాల్సింది. బట్ అదే ఇందులో మిస్ అయింది. ఆ రెండు మిస్ అవ్వడం వల్ల స్టోరీ అనేది కొంచెం అంత ప్లెయిన్గా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అండ్ ప్రీవియస్గా మన మలయాళం మూవీస్ తెలిసిందే కదా, అలాగ ఉంటుంది అనుకున్నా. బట్ స్క్రీన్ ప్లే చాలా కొంచెం ఇంకా బాగుంది అనిపించింది. ప్రీవియస్గా ఫ్యామిలీ అనే మూవీ మనకు తెలిసిందే. ఆ స్టోరీ అనేది బాగుంటుంది. అండ్ ఆ మూవీ తీసిన డైరెక్టర్ ఈ మూవీ తీశాడు. అండ్ ప్లాట్ లైన్ అయితే చాలా బాగా తీసుకున్నారు. బట్ ఎగ్జిక్యూషన్లో కొంచెం నాకైతే అనిపించింది. కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగా అనిపించాయి. బట్ ఎక్కువ అయితే నవ్వించలేదు నాకు అనిపించింది. అండ్ మ్యూజిక్స్ కూడా అంతకేం లేదు, భలే అనిపించింది. బట్ ఇద్దరు ఆపోజిట్, లైక్ పెళ్లి కూతురు అండ్ ఆల్సో వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళ డాడీ, ఇద్దరు కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ ఇంకా నీట్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. మిగతా చూసుకుంటే ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ అనేది. అండ్ ఆల్సో మెయిన్ జీవా పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. చాలా న్యాచురల్గా, అందరికీ కూడా చాలా బాగా న్యాచురల్గా అనిపించింది. సేమ్ మలయాళం సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే ఆ డైరెక్టర్ కాబట్టి సేమ్ ప్రెజెంటేషన్ కూడా అలా బాగానే అనిపించింది. బట్ స్క్రీన్ ప్లేలోని సెకండ్ హాఫ్ అనేది కొంచెం డ్రాగ్గా అనిపిస్తుంది. మిగతా చూసుకుంటే పర్లేదు అనిపించింది నాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రివ్యూ కోసం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియో తెలుసుకుందాం.